నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో తలుపులూరుపాడు గ్రామం పరిధిలోని రైతులు గ్రీవెన్స్ సందర్భంగా తహసీల్దార్ సోమ్ల నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఒక రైతు తన పొలానికి దారి కోసం వరద నీరు వెళ్లే చౌటువాగుకు అడ్డంగా చిన్నపాటి తూములు ఏర్పాటు చేసినందువలన వరద నీరు పోయే అవకాశం లేక తమ పొలాలను ముంచెత్తుతున్నాయని తెలిపారు. అనేక చెరువుల నుండి వచ్చే వర్షపు నీరు ఈ వాగు గుండానే ప్రవహించి దువ్వూరు చెరువులోకి చేరుతాయని, ప్రస్తుతం ఈ వాగు గుండా నీరు పోయే అవకాశం లేక పైన ఉన్న పొలాలు ముంపునకు గురవుతున్నాయని తెలియజేశారు. తక్షణమే అడ్డంకిని తొలగించి తమను ఆదుకోవాలని రైతులు తహసీల్దార్ను వేడుకున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి తెలియజేశారు. మా గ్రామంలో ఉన్నటువంటి వచ్చేటువంటి వరద నీరు మొత్తం కూడా ఆ వాగు ద్వారానే దూరు చెరువులో కలుస్తాయి. అంటే చంద్రపాడికి ఎంట్రన్స్ సప్ట్ ఉంది కదా సార్, చంద్రపాడి గ్రామాలు. తర్వాత ఏంటంటే నేను ఇరిగేషన్ ఏ గారితో నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఆ విధంగా బస్తాలు చేస్తున్నారు, వేసిన 4 సన్న పైపులు పెట్టుకున్నారు. ఎటువంటి పైపులు? ఈ రోడ్డు మీద ఐరన్ పైపులు ఉన్నాయి సార్, ఆ పైపులు తీసుకుని పెట్టుకుని సార్ ఎక్కడగా ఉన్నాయి. కనీసం నార్మల్ కూడా వేసుకునే పరిస్థితుల్లో మళ్ళీ 4వ తేదీ వర్షం అని చెప్పేసరికి అందరూ ఎక్కడ రోజులు అక్కడ ఆగిపోయాం. అదే సార్ సమాధానం లేదు, మేము అడిగే మాట సమాధానమే చెప్పడం ఆయన సార్. ఇప్పుడు తలూరుపాడు గ్రామంలో 88 సర్వే నెంబర్లు చౌటి వాగు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ చౌటి వాగు శ్రీకొల్లం అలుగునీరు, గురువారెడ్డి చెరువు అలుగునీరు, మరిపాడు ఫారెస్టర్ ఆ పొలాల గుండా వచ్చేటువంటి వరద నీరు, అస్తాపురం పొలాల గుండా వచ్చేటువంటి వరద నీరు, ఈ వర్షం నీరు మొత్తం కూడా ఈ చౌటి వాగు ద్వారా దూరు చెరువులకు పోయేటువంటి ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గాన చుట్టూ అటు ఇటు వైపు ఉండేటువంటిది పొలాలకు ఈ వరద నీరు రాక మధ్యలో మధ్యలో ఖాదర్ భాష అనేటువంటి వ్యక్తి చిన్న పైపులు వేసుకుని అతను పొలానికి పోయేదానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. రైతులందరూ పోయి కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి కూడా కోరడం జరిగింది. అక్కడ జరిగేటువంటి నష్టం గురించి కూడా వివరించడం కూడా జరిగింది. ఆ పైపులు భూమి మట్టానికి వేసుకొని నీళ్లు పోయేదానికి ఆటంకం లేకుండా చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ఆ క్షణం మాత్రం ఆ పని చేస్తానని చెప్పి తర్వాత పదే వీళ్ళు కోరినా వీళ్ళకు తిరస్కరించి మాట్లాడడము, వీళ్ళకు దురుసుగా మాట్లాడారని చెప్పి రైతులు చెప్పడం కూడా జరుగుతుంది. గతంలో ఈ వాగుకి బస్తాలు కట్టి అడ్డం వేసినప్పుడు ఇరిగేషన్ ఏ గారు కృష్ణా సార్ గారు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులని వాళ్ళందరినీ కూడా పంపించి, రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళందరూ పంపించి ఈ వరద నీరు పోయేటటువంటి మార్గాన ఉండేటువంటి బస్తాలు కట్టడం కరెక్ట్ అయింది కాదు, ఆ విధంగా మీరు అడ్డకట్టి ఏవద్దని చెప్పేసి వాళ్ళకు మందలిచ్చి అక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా యథాప్రకారంగా బస్తాలు అయితే అడ్డం వేయలేదు కానీ చిన్నపాటి తూములు వేసి నీళ్లు పోయేదానికి ఆటంకం కల్పించి తద్వారా వచ్చే నీళ్లు సుమారు 100 ఎకరాలు పొలాల మీద పడి ఈరోజు నారుమళ్ళు కూడా వేసుకోవడానికి కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి ఆ వరద నీరుతో గినాలు గిట్లు మొత్తం కూడా కరిగిపోయి ఆర్థికంగా అందరూ కూడా నష్టపోతున్నారు. ఈ విషయం గురించి మన మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి రైతులందరూ కూడా కలిసి రావడం కూడా జరిగింది. మా అందరూ కూడా తమ న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము.